చాలా ట్రాజిక్ ఈవెంట్ రిపోర్ట్ అయింది. ఫస్ట్ మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని. వాళ్ళు కోటువరట్ల మండలం అనకాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని ప్రిలిమినరీగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్నిస్తుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు. ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు. ఇలాంటి 86 పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు 35 పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది. అండ్ తర్వాత 3 పిల్లలు వి లాస్ట్ ట్రాజికలీ. 2 పిల్లలు చింతపల్లి మండలంలో, ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు. ఆ ఫుడ్ నుంచి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు. ఆ ఫుడ్లో కొంచెం డికే ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము. ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైనవి. దాని తర్వాత ఆ పిల్లలకి చికిత్స ఇప్పించకుండా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు. సో దానివల్ల ఆ పిల్లల సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతను కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో అతని మీద మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే 304 Part 2 పాత ఐపీసీలో ఇప్పుడు 105 BNS సెక్షన్లో కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశాము. ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నడుపుతంలో ఎవరైనా సహకరించుంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము. అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడిపారు, ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం. ఇంకా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇట్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హాస్టల్స్లో ఇంకా కూడా ఎక్కడైనా అన్ఆథరైజ్గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరినీ అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ప్రభుత్వం ద్వారా నడిపే హాస్పిటల్స్లో లేకపోతే ఏకలవ్య స్కూల్స్లో కూడా పెడతానికి స్టెప్స్ తీసుకుంటాం. 86 పిల్లలండి. అంటే వాళ్ళకి ఎన్రోల్డ్ పిల్లలు 92 ఉన్నారు. 6 పిల్లలు చాలా రోజుల నుంచి అబ్సెంట్ ఉన్నారు. ఆ రోజు అక్కడ ఫుడ్ తినింది అయితే 86 పిల్లలు ఉన్నారు. ఆ 86 పిల్లలందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ 86 పిల్లల్ని మనం ట్రేస్ చేసాము. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి మెడికల్ చెకప్స్ చేపిస్తాం జరిగింది. సో ఇప్పుడు ఈ 86లోకి 35 పిల్లలు ఇంకా కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు. దీంట్లో చాలామంది పిల్లలు పర్వాలేదు అబ్జర్వేషన్లో ఉన్నారు. కేజీహెచ్కి కొంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేసాం ఎవరైతే కొంచెం క్రిటికల్గా ఉన్నారో. దాంట్లో ఒక్క పాప కొంచెం బాగా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. మిగతా పిల్లలు కొంచెం స్టేబుల్గా ఉన్నారు. BNS 105 అండి. పాత ఐపీసీ అంటే భారత్ న్యాయ సంహిత కొత్తగా వచ్చింది కదా, అది 105. అండ్ పాత దాంట్లో 304 Part 2 అంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే మర్డర్ అంటే ఇతన్ని చంపేద్దామని ప్లాన్ చేసి వెళ్తే మనం 302 వేస్తాం. 304 Part 2 ఏంటంటే మీకు తెలుసు ఇలాంటి పని చేస్తే అతను చచ్చిపోవచ్చని, అయినా అలాంటి పని చేస్తే 304 Part 2 అది మనం దీంట్లో ఎందుకు వేసామంటే అతనికి తెలుసు ఆ పిల్లలకి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్లో చేర్చాలి, అయితే పోలీస్ స్టేషన్కి చెప్పాలి, తహసీల్దార్కి చెప్పాలి. ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఊరుల్లో విలేజెస్ పంపిస్తే వాళ్ళు చచ్చిపోగలరని అతనికి తెలుసు కదా, అందుకే ఆ సెక్షన్ వేస్తాం జరిగింది. దానికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. సో అతన్ని 105 అవును, దానికి కూడా మనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్ ద పనిష్మెంట్. 304 Part 2
ఓకే, అది ఇంకా మనం దర్యాప్తులో చేస్తాము. ఇది కాకుండా మనం మళ్ళీ ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో అతను అన్ఆథరైజ్డ్గా హాస్టల్ నడిపినందుకు, అలాగే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా రిజిస్టర్డ్ ఉందో లేదో అవన్నీ చూసి దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం. ఇవాళ అయితే అతన్ని అరెస్ట్ చేసింది 304 Part 2లో అరెస్ట్ చేస్తాం. రేపు పొద్దున్న కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.